అంటే అమరావతికి మళ్ళీ మహర్దశ మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం, అటు కేంద్రంతో కూడా మంచి ఇప్పుడు ఏమైనా పవర్స్ ఎక్కువ ఉండటం, మరో పక్క తీసుకున్నామంటే ఇంకా అమరావతిని కూడా ఎవరు కదిలించే పని లేకుండా కూడా ఆయన కొన్ని చట్టాలు కూడా తీసుకొని వస్తామని చెప్పటం. మొత్తం మీద తీసుకున్నామంటే కోటి ఆశలతోటి ఆంధ్రప్రదేశ్ వాసులు అమరావతి కోసం ఎదురు చూస్తున్నారు. అదే అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అదే కోటి ఆశలతోటి అక్కడ ఇన్వెస్ట్ చేసి తమ భవిష్యత్తుని వెతుక్కుంటున్నారు. సో వీళ్ళందరికీ రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా నేను మీకు అంతకుముందు చెప్పాను, నేను వైజాగ్లో పుట్టాను, కొంతవరకు చదువుకున్నాను. తర్వాత గుంటూరు హిందూ కాలేజీకి వచ్చాను. ఆంధ్రాలో పుట్టి గుంటూరులో చదువుకొని తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో నాకు రెండు రాష్ట్రాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను పుట్టినిల్లు మెట్టినిల్లు అంటాం. అది పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు. ఎందుకంటానంటే నేను ఇందాక చెప్పి సగంలో ఆపేసాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దేనికైనా. రియల్ ఎస్టేట్ పెరగాలి, ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవ్వాలి, 3 సార్లు అవ్వాలి, 4 సార్లు అవ్వాలి. అమరావతికి ఏంటంటే ప్రాబ్లం, మంచి పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్, మంచి సీఈఓ, మంచి వన్ ఆఫ్ ది టాప్ పొలిటీషియన్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చునే కెపాసిటీకి ఎదిగారు. మీ మిగతా ఈయనకంటే చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. కానీ మొన్న మీటింగ్లో కూడా ఎక్కడ కూర్చున్నారో తెలుసు మీకు. 2 మీటింగుల్లో కూడా అదేంటి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ ఈయనకున్న వాల్యూ ఆల్వేస్ ఈజ్ హ్యావింగ్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ది ఎంటైర్ కంట్రీ పాలిటిక్స్. కాకపోతే అది హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు అమరావతి ఏ స్టేజ్లో అనేది 0 స్టేజ్లో ఉంది. అమరావతిని బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక ప్రాబ్లం ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. అక్కడ చూడడానికి ఏమీ లేదు, కనిపించట్లేదు మనకి. వాట్ ఎవర్ రీజన్స్ సపరేట్, అనివార్య రీజన్ వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు బిగ్ ఛాలెంజ్ ఏంటంటే డబ్బులు ఫండింగ్ తేవాలి, ఇండస్ట్రీ పెట్టించాలి, ఎస్సీజెడ్లు ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. కనీసం మినిమం రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. ఇప్పుడు మీరు ఒక విత్తనం వేశారనుకోండి, పళ్ళు ఇమీడియట్గా వస్తాయా? దట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు ఆయన సీడ్ స్టేజ్లో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇన్వెస్టర్స్కి కొద్దిగా ఆగి, డెఫినెట్గా రేట్లు గ్రో అవుతాయి, అప్రిషియేట్ అవుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ నాకు తెలిసినంత కొద్దిపాటి నాలెడ్జ్ హైదరాబాద్లో అవుతున్నంత స్పీడ్గా కొనేరు, అంత స్పీడ్గా అయ్యే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. కానీ అలా టైం అవుతుంది కొద్ది. ఇప్పుడు వాళ్ళు 2.5 ఇయర్స్లో నారాయణ గారు అర్బన్ అండ్ మున్సిపల్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారు 2.5 ఇయర్స్లో అమరావతి ఫేజ్ 1 అయిపోద్ది అన్నారు. అది ఎంతవరకు అవుతుంది అనేది ఇట్స్ అ క్వశ్చన్. అవ్వాలని కోరుకుందాం, వి విల్ స్టడీ ఇట్. బట్ అవుతుందా లేదని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే డబ్బులు లేకుండా ధనం ఇదం మూలం. డబ్బులు లేకుండా మీరు ఏం చేస్తారు? మీకు ఐడియా ఉండడం వేరు, డబ్బులు ఉండడం వేరు. డబ్బులు ఉంటే ఐడియా లేకపోయినా పనులు వస్తాయి, డబ్బులు లేకపోతే ఐడియా ఉన్నా పనికిరాదు స్ట్రాటజీ. సో ఆయన చేయగలుగుతారనే కెపాసిటీ, క్యాపబిలిటీ, నమ్మకం పబ్లిక్లో బాగా కూర్చుండిపోయింది మైండ్ సెట్. ఇప్పుడు మీరు చూసుకుంటే నేను కొద్దిగా అనాలిసిస్ చేస్తుంటే మొన్న కూడా వైజాగ్ విజయవాడ వెళ్ళి వచ్చాను. ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయగానే 25% రేట్లు పెంచారు. ఏది ఎలక్షన్స్ అవుతాయి అని కోడ్, ఎలక్షన్స్ అయ్యాయి, అప్పుడు ఒక 25% పెంచారు. ఎలక్షన్ అయితే ఎగ్జిట్ పోల్ కేకే సర్వే, దాని తర్వాత ఇంకో 25% పెంచారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇంకో 25%, అంటే 25-30% 4 అంచెలుగా 4 స్టేజీల్లో పెరిగింది. అంటే 50 లక్షల కోసం 3 కోట్లు అయింది అంటున్నారు. 3 కోట్లు అయితే 1.5 అయితే అయ్యి ఉంటుంది డెఫినెట్గా. బట్ ఎవ్రీ స్టేజ్ ది డెసిషన్స్ ఆర్ చేంజింగ్. అంతే స్పీడ్గా కన్స్ట్రక్షన్ అవుతుంది. అమరావతి బిల్డ్ చేయడం వరకు ఫస్ట్ ఆయన ఫోకస్ అయితే నాకు తెలిసి అమరావతి ఫేజ్ 1లో అమరావతి మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, వేర్ గవర్నర్ బంగ్లా, హైకోర్ట్, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ ఆఫీస్ అన్నీ వచ్చేది సీడ్ యాక్సెస్. అదొక 9 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది. అదే లెఫ్ట్ సైడ్ తుళ్ళూరు ఉంది, వెంకటాపాలెం ఉంది, డైమండ్ రింగ్ రోడ్ ఉంది, దొండపాడు ఉంది, బోడిపాలెం ఉంది. అట్లా చాలా ఏరియాలు మన లాస్ట్ అమరావతి బార్డర్ నుండి 20-25 వేలు నుండి 60-65 వేలు సెంటర్కి వెళ్తున్న కొద్దీ 60-65, అంటే బంజారా హిల్స్ నుండి బ్యాక్ వెళ్ళినట్టు. సో అమరావతికి దూరంకి వెళ్తున్న కొద్దీ రేటు తగ్గుతుంది, దగ్గరికి వెళ్తున్న కొద్దీ రేటు పెరుగుతుంది. ఇది అక్కడ ఉన్న స్టాటస్. సో ఒక పాజిటివ్ పాయింట్ అంటే కూటమి గవర్నమెంట్ వల్ల 2 పక్కల గివ్ అండ్ టేక్ బాగుంటుంది. ఏదైనా పనులు చేయించుకోవాలంటే వీళ్ళు ఇప్పుడు పక్కెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోద్ది ఎక్కడ సెంటర్లో. అది ఒక మేజర్ ఛాలెంజ్ అండ్ అడ్వాంటేజ్. రైతులు 30,000 పైగా రైతులు ధర్నా అంటే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. సో వీళ్ళందరినీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఆయన రూల్స్ ఏమి తీసుకొస్తుంటే అంతకుముందు పెట్టింది ఏదైతే డిస్కంటిన్యూ చేశారో నెక్స్ట్ సీఎం, ఇప్పుడు అవకాశం లేకుండా డాక్యుమెంట్ కొద్దిగా టైట్ చేస్తున్నారు. కంప్లీట్ టైట్ చేసి మళ్ళీ ఇంకెవడు టచ్ చేయకుండా మార్చుకుంటారు. అమరావతి అనేది క్యాపిటల్గా కన్ఫర్మ్ అయింది. నిన్న మొన్నటి వరకు ఎవరు క్యాపిటల్ అంటే ఏమి మనకి ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లెస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ క్యాపిటల్ వస్తుంది. అదే సో అమరావతి తర్వాత నెక్స్ట్ మిగతా కర్నూలు, తిరుపతి, గుంటూరు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఫస్ట్ అయితే ఎవరైనా కంపెనీకి ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ హెడ్ బాగుంటే కదా మిగతా ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ హెడ్ ఎలా అంటే అమరావతిది. ఇప్పుడు అంతా ఏపీకి క్యాపిటల్ అమరావతి కాబట్టి అమరావతిని ఒక షేప్ సింగపూర్ ఆర్కిటెక్చర్ లాస్ట్ టైం అన్నీ చేశారు.
కానీ అమలుపరిచే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. సో ఇవన్నీ ఇప్పుడు డెఫినెట్గా అంతకుముందు జరిగిన లూప్ హోల్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఇప్పుడు డెఫినెట్గా కరెక్ట్ చేసుకొని పాజిటివ్ వేలో వెళ్తారు. ఐ విష్ దట్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ విల్ హ్యావ్ టు గ్రో అండ్ విల్ డెఫినెట్లీ గ్రో. సరే, ఇటు తెలంగాణలో కావచ్చు, అంటే హైదరాబాద్లో కావచ్చు, ఇటు అమరావతిలో కావచ్చు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే ఎలాంటి రీసెర్చ్ చేయాలి ఒక ప్రాపర్టీ కొనే ముందు అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఆ రీసెర్చ్ ఎలా చేయాలి వాళ్ళు అంటే ఒక ప్రాపర్టీ తీసుకునే ముందు? సో ఇదేంటంటే రిసెర్చ్ అనేది ప్రాపర్టీ కొనేటప్పుడు కాదు, దేనికైనా రీసెర్చ్ కావాలి. నేను ఆల్వేస్ మీకు ఫస్ట్ వీడియోలో రెండో వీడియోలో చెప్పాను, పెళ్ళి ఈక్వలెంట్ టు ప్రాపర్టీ బయింగ్. ఇక్కడ అమ్మాయి అబ్బాయి, అక్కడ ప్రాపర్టీ బయ్యర్ అండ్ సెల్లర్. మిగతా యాక్టివిటీస్ అన్నీ సేమ్. ఎలా సేమ్ ఉంటాయి? పెళ్ళిలో ఏం మాట్లాడతారు? బేసిక్గా కట్నం, బేస్ ప్రైస్. ఫ్లాట్లో ఏం మాట్లాడతాం? ప్రాపర్టీలో బేస్ ప్రైస్. ఇక్కడ సారీ, అక్కడ ఎమ్యూనిటీస్, ఇక్కడ వెహికల్, ఇక్కడ కార్ పార్కింగ్ అంటే అట్లా చెప్పుకుంటూ పోతే రెండు. సో అది ఎందుకు చెప్తానంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. అదేవిధంగా ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా చెక్ చేయాలని ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను, జనాలకు కొద్దిగా అర్థం కావాలి కాబట్టి. సో బిల్డర్ ఎవరు? ఇప్పుడు 10 ఫ్లాట్లు కట్టేవాడు కూడా బిల్డరే, 50 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డరే, 1000 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డరే. మై హోమ్లో లక్షలు వేలు ప్రాపర్టీ, అపర్ణ మయం ఇలాంటి వాళ్ళు వేలలో కడతారు. నల్గొండలో పోతే ఇక్కడ వరుసగా ఒక 50,000 అపార్ట్మెంట్ ఉండే అపర్ణ వరుసగా, అంటే మై హోమ్ ఒక దగ్గర పోయి వరుస. సో వాళ్ళకి అందరూ బిల్డర్, దౌర్భాగ్య అంటే అందరినీ బిల్డరే అంటున్నారు. బట్ ఈ బిల్డర్లో ఏ క్లాస్, బి క్లాస్, ఈ క్లాస్, సిబిల్ రేటింగ్ ఉంటుంది. మన లోన్ తీసుకున్నాడు పాయింట్ బట్టి మనకు లోన్ ఎంత ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ బిల్డర్స్ వల్ల క్లారిటీ కావాలి. సో ప్రతి ఒక్కరు బిల్డర్ అంటారు కానీ బిల్డర్ తాలూకా స్టాటస్ ఉండదు. సో రీసెర్చ్ అంటే ఏం చేయాలి, ఎందుకు చేయాలంటే రీసెర్చ్ తప్పకుండా చేయాలి. ఎందుకు చేయాలంటే రీసెర్చ్ లేకుండా చేస్తే మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జనరల్గా చాలామంది ఇన్వెస్టర్ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు, 2 గంటలు టైం ఇయ్యరు. ఏ ఏజెంట్ నమ్మో ఏ ఫ్రెండ్ నమ్మో ఇచ్చేస్తారు. అది చాలా తప్పు. మనం ముఖ్యంగా ఒక 10 పాయింట్లు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ లీగల్ ఒపీనియన్, నెక్స్ట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ గవర్నమెంట్ పర్మిషన్స్. ఇవి కంపల్సరీ చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డర్ని 1-to-1 కలవాలి. రీసెర్చ్ అనేది బిల్డర్ నీతో మాట్లాడానుకో గంట సేపు, నీ గురించి నీ క్యారెక్టర్ కొద్దిగా బయటకు వస్తావు కదా, నాతో మాట్లాడనుకో నా క్యారెక్టర్ బయటకు వస్తుంది. అసలు బిల్డర్నే కలవలేదు అనుకో, మీకు ఎలా తెలుస్తుంది? సో అట్లనే ప్రైసింగ్ ఎట్లా ఉంది, ఆ బిల్డర్ అంతమంది ఏ ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారనే కంటే ఎన్ని ప్రాజెక్ట్ టైంలో అనుకునే టైంలో ఇచ్చారు, స్పెసిఫికేషన్ ఏం కమిట్ అయ్యాడు, సేల్ అగ్రిమెంట్లో ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇప్పుడున్న పాత కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, తర్వాత సైట్లో ఎంప్లాయ్మెంట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంది. జనరల్గా నేను అంతకుముందు చెప్పాను, మన ప్రీ లాంచ్ ఎక్కువ 90% పేమెంట్ కట్టేటప్పుడు అల్లుళ్ళలాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక్కసారి నువ్వు 90% కట్టావంటే నీ బతుకు నీకు అర్థమైంది. సో ఆ విధంగా తప్పించుకోవాలంటే ఇవన్నీ కూడా అండ్ బెస్ట్ మార్గం ఏంటంటే ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఎందుకంటే మీకు తెలియదు, టైం ఉండదు, ఇబ్బంది. సాఫ్ట్వేర్ ఫార్మ్ అయినా రిలేషన్ చెప్పండి. ఇప్పుడు మీరు మీడియాలో మీకు ఉన్న నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, పక్కనోడికి లేకపోవచ్చు, నాకున్న నాలెడ్జ్ మీకు లేకపోవచ్చు. సో రీసెర్చ్ అనేది లొకేషన్ వైజ్ చూసుకోవాలి, డెవలప్మెంట్ వైజ్ చూసుకోవాలి, వెంచర్స్ వైజ్ చూసుకోవాలి, అప్రిషియేషన్ వైజ్ చూసుకోవాలి. అంటే దగ్గర మాట్లాడుకుంటూ 20 పాయింట్లు ఉంటాయి. 20 పాయింట్లు కానీ మేజర్గా ఒక 10-15 పాయింట్ అది కంపల్సరీ చెక్ చేసుకొని అక్కడ 3-4 బిల్డర్స్తో ఇవాల్యుయేట్ చేసుకొని 3-4 ఏజెంట్స్తో మాట్లాడి మీరు గ్రౌండ్ రియాలిటీ మీరు వెళ్ళి చెక్ చేయండి. ఒకటే ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు నేను గచ్చిబౌలిలో కొనుక్కుంటాను, గత 10 సంవత్సరాల్లో గచ్చిబౌలిలో ఆ ఏజెంట్ ఎన్ని డీల్స్ చేశాడు, లేదా ఆ బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు తీసుకొని అప్రిషియేషన్ అప్పుడు ఎంత ఉండేది రేటు, ఇప్పుడు ఎంత రేటు అది చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే ఉత్తమం అవుతుంది.